अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। इन्न చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ చెప్పండి. కొంచెం ఆ టన్ ప్రత్యయమే కొంచెం దాని యొక్క రూపసిద్ధి గురించి నాకు ఠస్యేత్ యచిభం వాటి యొక్క ఉపయోగం అర్థం కాలేదు స్వామి. యచిభం మనకు రూపసిద్ధి ఇక్కడ ఏంటి తయారు చేయాలి? మనకు రూపం ఏముంది అంటే దానికి ఇకా అని వస్తుంది కదా. ఇకా జీ నేను రాసుకున్నాను. దానికి మీరు చెప్పారు నిన్న టన్ ప్రత్యయంలో ఇక వస్తుంది, రామశబ్దానికి అనుగుణంగా నడుస్తుంది. దానిలో ధన ప్లస్ దండ ప్లస్ అదే దండ ప్లస్ టన్ ప్రత్యయం. టన్ ప్రత్యయం కర్మలు వస్తే ఠా మిగిలింది. ఇప్పుడు ఈ స్థితిలో టస్యేక వస్తుంది. టస్యేక వచ్చేసి ఠా స్థానంలో ఇన్ పెడుతుంది. ఠా స్థానంలో కా వస్తుందా? ఇక ఇక టస్యేక ఠకారస్య స్థానే ఇక ఆదేశः भवति. ఠకారస్య స్థానే ఇకః ఆగచ్చతి. ఇకः ఆగచ్చతి. तो ठकारस्य स्थाने इकः आगच्छति चेत् दण्ड इक इति भवति. तस्मिन् स्थितौ अत्र पूर्वस्य दण्डशब्दे अकारस्य लोपः भवति. कथं भवति? पूर्वं यचिभम् इति सूत्रेण पूर्व दण्डशब्दस्य भासंज्ञा भवति. पुनः भासंज्ञा भवति. भासंज्ञा भवति. अजादि प्रत्यय परतः पूर्वस्य भासंज्ञा भवति. पुनः भासंज्ञकस्य अन्तिम अकारस्य यस्येति च अन्यसूत्रेण लोपः भवति. यस्येति च किं वदति? भासंज्ञकस्य अङ्गस्य अवर्णान्तस्य लोपो भवति. अवर्णान्तस्य लोपः भवति. अवर्णान्तस्य लोपः भवति. लोपः भवति चेत् दण्ड हलन्त इति रूपं भवति. डकार वर्तते. हलन्तस्थाने परतः यद् वर्तते इक शब्दं योजयति चेत् इदानीम् अहं धन्यवादः. दण्डिकः इति रूपं भवति. धनिकः दण्डिकः सर्वत्र एवमेव भवति. धन्यवादः. धन्यवादः. अस्तु, ఈరోజు మనం అభ్యాసం 53లో శబ్దకోశాన్ని బట్టి నియమాలు అవన్నీ చెప్పుకున్నాము. కొన్ని మనం లేఖనం రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, అల్ప విరామం అంటే ఏమిటి, అర్ధ విరామం అంటే ఏమిటి, పూర్ణ విరామం, ఇటువంటి కొన్ని సంకేతాలు చిహ్నాలు కూడా చూసుకున్నాము. ఇప్పుడు ఈ అభ్యాసానికి సంబంధించిన తెలుగు వాక్యాలు రాసుకోండి. సంస్కృత వాక్యాలు మీరు అందరూ రాసుకొని వస్తారు, ఎందుకంటే మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. ఒకసారి నేను సంస్కృత వాక్యాలు చదువుతాను, కేవలం ఒకసారి చూసుకోండి. గుణినః ధనినః జ్ఞానినః కుశలినః దూరదర్శినశ్చ సర్వే అపి అస్మిన్ నగరే వసంతి. నెక్స్ట్ బ్రహ్మచారిణః వానప్రస్థాః సన్యాసినశ్చ అస్మిన్ ఆశ్రమే సంతి. మూడో వాక్యం గృహిణో గృహే వర్తంతే. గృహిణః గృహే వర్తంతే. ఇక్కడ సంధి అయిపోయింది అన్నమాట. సంధి అయిపోయి ఓకారం అయిపోయింది. గృహిణో గృహే వర్తంతే. అత్యాచారీణాం దురాచారాణాం చ సంగతిం కదాపి నా కురు. అత్యాచారీణాం
దురాచారాణం చ సంగతిం కదాపి నాకురు. 5 ఏషః జనో దుఃఖితః క్షుదితశ్చ అస్తి. ఏషః జనో దుఃఖితః క్షుదితశ్చ అస్తి. నెక్స్ట్ రాజా పృథివీం భునక్తి. భునక్తు, అభునక్, భుంజ్యాత్, భోక్ష్యతి. ఇక్కడ క్రమంగా 5 రకాలు చూపించారు. లట్టు, లోటు, లంగు, విధిలింగు, ఇలిరెత్తు లకారం. నెక్స్ట్ బాలకో భోజనం భుంక్తే. ఇక్కడ ఆత్మీయపదం రూపం చూపించడం అంట. ఎందుకంటే ఇది భజధాతు ఉభయపదం చెప్పాను కాబట్టి రెండు రకాలుగా చూపించారు ఇక్కడ, ఉభయపది పరస్మపది. బాలకో భోజనం భుంక్తే, భుంక్తాం లోట్ల కదం, అభుంక్త లంగ్, భుంజీత విధిలింగ్, భోక్ష్యతే లిట్లకారం. అంటే అద్యతన భవిష్యత్ కాలం. వా అని చెప్పాడు. ఇక వా అంటే లేదా అని అర్థం. భుంక్తే వా, భుంక్తాం వా, అభుంక్త, భుంజీత, భోక్ష్యతే. అస్తు అహం భోజనం భుంజే. అహం భోజనం భుంజే. భుంజీయా వా, భుంజే భుంజీయా వా. ఇది రెండు ఒకటే. భుంజీయాన్య భుంజన్య రెండు ఒకటే. అస్తు ఈ రకంగా మనకు సంస్కృత వాక్యాలు చెప్పారు. ఇవి చూసి రాయండి ఒకసారి మళ్ళీ మీరు. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు గుణవంతుడు. గుణవంతుడు అభ్యాసం 53లో తెలుగు వాక్యాలు. గుణవంతుడు, ధనవంతుడు, ఇంకా జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు జగత్తులో సుఖంగా ఉంటారు. జ్ఞానవంతుడు జగత్తులో సుఖంగా ఉంటారు. జగత్తులో సుఖంగా ఉంటారు. ఇది సంసారంలో, ఈ లోకంలో. నెక్స్ట్ అండి బ్రహ్మచారి. రెండో వాక్యం బ్రహ్మచారి వానప్రస్థః. బ్రహ్మచారి, వానప్రస్థుడు, ఇంకా సన్యాసి. సన్యాసి, బ్రహ్మచారి, వానప్రస్థుడు, ఇంకా సన్యాసి విద్వాంసులుగా ఉంటారు లేదా పవిత్రులుగా ఉంటారు. పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా ఉంటారు అండి. పవిత్రంగా ఉంటారు లేదా విద్వాంసులుగా ఉంటారు. అంటే రెండు అర్థాలు ఉన్నాయి. విద్వాంసుడు అని అర్థం, పవిత్రాత్మ అని అర్థం. సాధ్యమంత వరకు వీళ్ళంతా ఎందుకంటే విద్యార్థి, బ్రహ్మచారి అంటే విద్యార్థ్యంలో లీనమై ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు. వానప్రస్థు సన్యాసులు అంతా కూడా వాళ్ళు కూడా ఆత్మ సాధనలో స్వాధ్యంలో లీనమై ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి దోషాలు లేకుండా ఏదైనా ఆధ్యాత్మికంగా ముందుకు పోవడానికే అభివృద్ధి పథంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా చెప్పారు ఇక్కడ. అస్తు ఇప్పుడు ఈనాటి కాలంలో అయితే ఇది చాలా మనం అరుదుగా చూస్తాము. అప్పటి కాలంలో అయితే ఇలాగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ బ్రహ్మచారి, వానప్రస్థి, ఇంకా సన్యాసి పవిత్రంగా ఉంటారు. అస్తు నెక్స్ట్ వాక్యం ఈ గృహస్థుని యొక్క ఇంటిలో ఒక దంతములు గల ఏనుగు ఉంది. దంతములు గల ఏనుగు ఉంది. ఈ గృహస్థుని యొక్క ఇంటిలో ఒక ఏనుగు ఉంది. ఒక ఏనుగు ఉంది. దంతములు గల ఏనుగు ఉంది. నెక్స్ట్ వాక్యం దూరదృష్టి కలిగినటువంటి మనుషులు శాంతంగా ఉంటారు. దూరదృష్టి కలిగినటువంటి మనుషులు శాంతంగా ఉంటారు. దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తులు శాంతంగా ఉంటారు. నెక్స్ట్ 5వ వాక్యం హత్య చేసేవాడు
హత్య చేసేవాడు, ఇంకా దురాచారం చేసేవాడు. దురాచారం చేసేవాడు అన్ని చోట్ల దుఃఖంగా ఉంటాడు. అన్ని చోట్ల దుఃఖంగా ఉంటాడు. అన్ని చోట్ల దుఃఖంగా ఉంటాడు. అన్ని చోట్ల దుఃఖంగా ఉంటాడు. నెక్స్ట్, ధనికుడు దాదాపుగా కుశలంగా ఉంటాడు. ధనికుడు దాదాపుగా కుశలంగా ఉంటాడు. ధనికుడు దాదాపుగా కుశలంగా ఉంటాడు. ధనికుడు దాదాపుగా కుశలంగా ఉంటాడు. నెక్స్ట్, మాయగాడు మాయను చూపిస్తున్నాడు. అంటే మాయగాడు అంటే మోసగాడు కాదు, ఐంద్రజాలకుడు అంటే కళ్ళను మాయం చేసి ఏదైనా చూపించేవాడు. మాయగాడు మాయను మాయను చూపిస్తున్నాడు. లేదా ఐంద్రజాలికుడు మాయను చూపిస్తున్నాడు. ఐంద్రజాలికుడు మాయను చూపిస్తున్నాడు. శబ్దం మాయకః అనే ఉంది మహోదయ. ఎక్కువ రాసుకోవచ్చు. మాయకః అని కూడా అలా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఆ పథికుడు చాలా దాహంతో ఉన్నాడు. ఆ పథికుడు అంటే బాటసారి, దారిని పోయేటువంటి బాటసారులు ఉంటాయి కదా. ఆ పథికుడు చాలా దాహంతో ఉన్నాడు. ఆ పథికుడు చాలా దాహంతో ఉన్నాడు. నెక్స్ట్, ఈ అతిథి చాలా ఆకలితో ఉన్నాడు. 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 మళ్ళీ మళ్ళీ సత్యం చెప్పు. నెక్స్ట్ వాక్యం, ఇంకా ధర్మం చెయ్యి. మళ్ళీ 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 సత్యం చెప్పు, ఇంకా ధర్మం చెయ్యి. ఏంటండి? మళ్ళీ మళ్ళీ సత్యం పలుకునా. మళ్ళీ మళ్ళీ సత్యం చెప్పు, ఇంకా ధర్మాన్ని చెయ్యి. ధన్యవాదాలు. మాటి సత్యం చెప్పు, ధర్మం చేస్తూ ఉండని తాత్పర్యం. మాటికి సత్యం చెప్పు, ధర్మం చెయ్యి, ధర్మంగా ఉండని తాత్పర్యం. ధర్మం చెయ్యి. నెక్స్ట్ వాక్, ఇక్కడి నుంచి జరుగు. ఇక్కడి నుంచి జరుగు. ఇక్కడి నుంచి జరుగు. ఇంకా వేరే చోట వెళ్ళి కూర్చో. ఇక్కడి నుంచి జరుగు, వేరే చోటుకి వెళ్ళి కూర్చో. వేరే చోటుకి వెళ్ళి కూర్చో. ఇక్కడి నుంచి జరుగు, వేరే చోటుకి వెళ్ళి కూర్చో. మళ్ళీ మళ్ళీ సత్యం చెప్పు, ఇంకా ధర్మం చెయ్యి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడి నుంచి జరుగు, ఇంకా వేరే చోటికి వెళ్ళి కూర్చో. వేరే చోటికి వెళ్ళి, వేరే స్థానంలో వెళ్ళి కూర్చో అని తాత్పర్యం. వేరే చోటికి వెళ్ళి కూర్చో.
ఇక్కడి నుంచి జరుగు. ఇక్కడ అపసర, అపసర ధాతును ఉపయోగించాలి. అప పుదక్ శురు ధాతుకు అపసర, శురు ధాతు వచ్చింది కదా, అప కలుపుతూ అపసర అంటే జరుగు, అప్సర అంటాం. ఇతహ అప్సర అంటే ఇక్కడి నుంచి జరుగు. నెక్స్ట్ అండి, ఈ వనము కుష్మితంగా ఇంకా సురభితంగా ఉంది. ఈ వనము కుష్మితంగా సురభితంగా ఉంది. సురభితంగా ఉంది. ఈ వనము కుష్మితంగా సురభితంగా ఉంది. నెక్స్ట్ అండి, ఈ వృక్షము మొలకెత్తుతున్నది. ఈ వృక్షము మొలకెత్తుతున్నది. ఈ వృక్షము మొలకెత్తుతున్నది. లేదా ఈ విత్తనము మొలకెత్తుతున్నది. ఈ విత్తనము మొలకెత్తుతున్నది. లేదా ఈ విత్తనం మొలకెత్తుతున్నది. ఈ విత్తనం మొలకెత్తుతున్నది. నెక్స్ట్ వాక్యం, రాజా రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. ఇక్కడ భుజ ధాతును ఉపయోగించి రాయాలి మనకు వాక్యాలు. భుజ ధాతును ఉపయోగించి రాయాలి. రాజా రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. రాజా రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. రాజా రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. ఆచార్య 14 చెప్పలేదండి. ఓ ఇంకొక వాక్యం ఉంది, పర్వాలేదు, అది రాసేసుకోండి. ఇట్లా మొదలు పెట్టారా, పైన కింద రాసుకుంది. రాజా రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. ఈ వాక్యం రాసుకుంది. ఒకటి పై వాక్యము, ఆకాశము నక్షత్రాలతో యుక్తమై ఉంది. ఆకాశము నక్షత్రాలతో కూడుకొని ఉంది అంటే యుక్తమై ఉంది. ఆకాశం నక్షత్రాలతో యుక్తమై ఉంది. ఆకాశం నక్షత్రాలతో యుక్తమై ఉంది. అస్తు. నెక్స్ట్, సేనాపతి రాష్ట్రాన్ని రక్షించాడు. 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 నెక్స్ట్ వాక్యం, మనమందరము మన రాష్ట్రాన్ని రక్షించాలి. మనమందరం మన రాష్ట్రాన్ని రక్షించాలి. మనమందరం మన రాష్ట్రాన్ని రక్షించాలి. మన రాష్ట్రాన్ని రక్షించాలి. మనమందరం మన రాష్ట్రాన్ని రక్షించాలి. నెక్స్ట్ వాక్యం, దేవుడు భోజనం తింటున్నాడు. దేవుడు భోజనం తింటున్నాడు. దేవుడు భోజనం తింటున్నాడు. నెక్స్ట్, నీవు పండ్లు తింటున్నావు. నీవు పండ్లు తింటున్నావు.
నీవు పండ్లు తింటున్నావు. నీవు పండ్లు తింటున్నావు. నెక్స్ట్, నేను మిష్టాన్నం తింటున్నాను. నేను మిష్టాన్నం తింటున్నాను. నేను మిష్టాన్నం తింటున్నాను. మిష్టాన్నం తింటున్నాను. నేను మిష్టాన్నం తింటున్నాను. అతడు కేసరి తిన్నాడు. హల్వా, కేసరి అంటాం అనుకో. అతడు హల్వా తిన్నాడు. హల్వా అంటే కేసరి తిన్నాడు. అతడు కేసరి తిన్నాడు. నెక్స్ట్ అంతిమ వాక్యం, రమేష్ పక్వాన్నాలు తినాలి. పక్వాన్నాలు అంటే మంచి మంచి వంటలు తినాలని అర్థం. అంటే బాగా మంచి అన్ని రకమైన పదార్థాలు తినాలి. రమేష్ పక్వాన్నాలు తినాలి. రమేష్ పక్వాన్నాలను తినాలి, లేదా పక్వాన్నాలను తినాలి. రమేష్ పక్వాన్నాలను తినాలి. ఇక్కడి నుంచి కొంచెము నేను 10 లెక్కలను ఉపయోగించి రాస్తాను. ముందుగా ఆత్మీయ పదాన్ని ఉపయోగించి చెప్తాను. ఆత్మీయ పదాన్ని ఉపయోగించి వాక్యాలు రాయాలి. 10 వాక్యాలు చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు చెప్పేటువంటి ఆత్మీయ పదాన్ని ఉపయోగించి రాయాలి. నీవు ప్రతిదినము ఉదయం ఏమి తింటున్నావు? నీవు ప్రతిదినము ఉదయం అంటే ప్రాతకాలం ఏం తింటున్నావు? ప్రాతకాలం ఏం తింటున్నావు? నీవు ప్రతిదినం ప్రాతకాలం ఏమి తింటున్నావు? ఇది ఆత్మీయ పదార్థాన్ని ఉపయోగించి రాయాలండి. నెక్స్ట్ రెండో వాక్యం, ఎవరైతే ఎవరికి ఇవ్వకుండా తింటారో వాళ్ళు పాపాన్ని తింటారు. కేవలాగో భవతి కేవలాగి అని ఉంది. అంటే ఎప్పుడైనా తినేటప్పుడు మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో వాళ్ళని కూడా అంటే అడిగి తింటూ ఉండాలన్నమాట. అంటే మామూలు తింటాం అట్లా. ఎవరైనా మా ఇంటికి అతిథి వచ్చినా మన ధర్మం ఎప్పటికీ ఒక్కరి మీద తినాలనే స్వార్థం ఉండకూడదు అని తాత్పర్యంతో ఇక్కడ చెప్పారు. అంటే మనం ఇప్పుడు కుటుంబంలో ఉంటూ కుటుంబం అందరికీ సరిపడేంత అదే తిన్నారా లేదా అని కూడా చూసుకోవాలి ఒకసారి ఇంటి యజమాని స్వామి ఎవరైతే ఉన్నారో. ఎవరికి ఇవ్వకుండా తింటారో ఎవరికి ఇవ్వకుండా తింటారో వాళ్ళు పాపాన్ని తింటారు. మనకుంటా నాది అయిపోయిందని చెప్పి ఇది పాపం కొన్ని చోట్ల అలా జరుగుతుండదు. అపవాదంగా అక్కడికి జరుగుతుంటుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని మర్చిపోతా ఉంటాం. మనమేం బాగా మంచి మంచి ఐటమ్స్ తెచ్చుకొని తింటూ ఉంటాము. అలా జరుగుతుంది అనుకోను. ఏదో ఒక 10% అలా ఉంటుంది. 80% 90% బాగానే చూసుకుంటున్నారు. అలా 10% కూడా ఉండకూడదు. కొంతమంది అలా కూడా చూస్తుంటారు. ఎక్కువ విదేశాలు ఎక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్నిటిగా ఏదో వాళ్ళని చేసుకుంటా తింటారు. కానీ వాళ్ళని ఏదో ఉన్నది ఏదో సర్దుబాటు చేసి అలా చేస్తూ ఉంటారు. అంటే ఉపేక్ష రకం ఉంటే చేద్దాం అన్నట్టుగా, ఉంటే పెడదాం అన్నట్టుగా. అలా ఉపేక్ష భావన ఉండకూడదు ఎవరికి కూడా. అందరికీ మనలో ఉండే సమభాగం మనం ఏదైతే తింటున్నామో అందరికీ సమానంగా అదే ఇవ్వాలి ఖచ్చితంగా. దాంట్లో భేదభావం అనేది ఎప్పుడు రాకూడదు. పెద్దలైనా మనం ఏదైనా తింటాం, మనకు కొంచెం వేడిగా చేసుకుని తింటాం, అది కూడా అదే వేడిగా ఉండే పదార్థాలు అన్ని వాళ్ళకు చేసి పెట్టాలి. సమానంగా ఉండాలి. అది కూడా మన కుటుంబ సభ్యుల్లో మన ఆశ్రయించిన వాళ్ళు, మన దగ్గర ఉన్న వాళ్ళు భేదభావంతో చూడకూడదు. అది సాధ్యమైనంత వరకు మన కింద పనిచేసే వాళ్ళని కూడా అందరికీ సమాన భావన ఉండకూడదు. ఇది వస్తువు పాడైంది కదా సరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనే భావన రాకూడదు. మనకు ఉపయోగపడేటువంటి వస్తువు ఏదైతుందో అది కూడా ఇతరులకు కూడా ఉపయోగపడే భావనతో ఇవ్వాలి. సరే ఇది ఎంత అయిపోయింది కదా, జీర్ణశరీరం అయిపోయింది కదా, ఏదైనా వస్తువు ఇచ్చినా ఒక పదార్థం ఇచ్చినా అది ఉపయోగపడే విధంగా ఉండాలి. వాళ్ళకు ఉపయోగపడే వస్తువు ఇచ్చినప్పుడు అది పుణ్యంగా భావించబడుతుంది, దానంగా భావించబడుతుంది. మనకు పనికి రానిది ఇతరులకు పనికి వస్తుంది అనేది అలా అనుకోకూడదు. ఉండొచ్చు పనికి వచ్చే వస్తువులు, కానీ ఉపయోగపడుతున్న భావన కలగాలి మీకు.
మనకు ఉపయోగపడిన వస్తువులని వాళ్ళకు ఉపయోగపడని అనివార్యం కాదు, లేకపోతే మనకు ఉపయోగపడే ఇతరులకు ఉపయోగపడవచ్చు. కానీ మన భావన సాత్వికంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే భావన బాగా తెలిసి ఉంటేనే ఖచ్చితంగా ఇవ్వాలి. నాకు ఉపయోగపడలేదు కదా, సరే వాళ్ళకి ఇచ్చేద్దాం. అది వాళ్ళకు కూడా ఉపయోగపడలేదు అనుకోండి, ఏదో ఒకటి ఉపయోగించుకుని అలా అనుకోవద్దు. వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. ఉపయోగపడితే అది మన ఇచ్చిన ధాన్యం దానం కానీ అది పుణ్యఫలంగా మనకు పుణ్యఫలాన్ని అందజేస్తుంది అనమాట. అస్తు. మూడో వాక్యం. రాముడు శబరి తెలుసు, రామాయణంలో రాముడు అడవిలో శబరి అనే ఒక మాత ఉంటుంది. రేగి పండ్లు అన్ని చెట్టు కింద ఉండి ఒక ఒడిలో వేసుకుంటే చాలా ఆనందంగా తింటాడనమాట. రాముడు శబరి యొక్క రేగి పండ్లను ఆనందంగా తిన్నాడు. రాముడు శబరి యొక్క రేగి పండ్లు అంటావా? ఎంగిలి పండ్ల ఇక్కడ మామూలుగా రేగి పండ్లు ఎంగిలి పండ్లు అట్లే ఉండదు, ఎంగిలి పళ్ళే ఉండవు. కాకపోతే అంత ఆప్యాయ ప్రేమగా తిని ఉండొచ్చు. అట్లా రుచి చూసి బాగుందో లేదో చూసి తీపిగా ఉన్నదా అని దాంట్లో ఉన్న ఆ రకంగా ఉండొచ్చు. అవునండి. అది అపచారం కాదు, పెట్టే వాళ్ళకి మంచివి పెట్టాలి, పక్వంగా అయిందా లేదా అన్న ఉద్దేశంతో అలా అన్ని టెస్ట్ చేసింది. అది మాతృ ప్రేమతో, ఆమె ప్రేమతోటి, రాముడి ప్రేమతోటి అలా చూసింది. ఇంకేమైనా ఉందా చూసిస్తాను, బాగుందా లేదా పండు అని చెప్పి. అంటే ఇక్కడ ఆయన ఉండే గొప్పతనాన్ని ఇక్కడ అంతా అప్పుడు ఏంటంటే ముస్లిం వాళ్ళతో వాళ్ళు చేతిస్తున్నా అంటే వాళ్ళు చాలా మంది పిల్లలు తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. మన వాళ్ళు చాలా మంది తీసుకోవడానికి భయపడుతూ ఉంటారంట. ఓ ఎట్లా ఉందో, చాలా ఇదిగా ఉంది, నీట్ గా లేదు, శుద్ధంగా లేదు, అది ఇది అని చెప్పి చేతులు ఇదైపోయాయి, మట్టిగా ఉంది, ఇదిగా ఉంది. మన పిల్లల దగ్గర కూడా పంపి ఒక్కోసారి అంటే ఏదో అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటాం, ఘృణగా ఫీల్ అవుతూ ఉంటాం. దగ్గుతుంది, తుమ్ముతుందంటే డబ్బును బట్టి పిల్లలు దూరంగా ఉంచుకోవాలి. అది ఎందుకంటే కొన్ని అంటువ్యాధులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉంచుకో, తప్పు లేదు. కాకపోతే హీన భావన అనేది ఉండకూడదు వాళ్ళ పట్ల. రాసుకోండి. రాముడు శబరి యొక్క రేగి పండ్లను తిన్నాడు, ఆనందంగా తిన్నాడు. నెక్స్ట్ ఇది ఆత్మపైన రాయండి. నెక్స్ట్ ధాతు అండి. నెక్స్ట్ వాక్యము అతిథులు నిన్న వెన్న తెలియదు. అతిథులు నిన్న వెన్న తినలేదు, ఇంకా ఈరోజు కూడా తినలేదు. అతిథులు నిన్న వెన్న తినలేదు, ఇంకా ఈరోజు కూడా తినలేదు. అంటే అతిథులు నిన్న కూడా తినలేదు, ఈ రోజు కూడా తినలేదు తాత్పర్యం. అతిథులు నిన్న కూడా వెన్న తినలేదు, ఈ రోజు కూడా తినలేదు. అతిథులు వెన్నను నిన్న కూడా తినలేదు, ఈ రోజు కూడా ఇంకా ఈ రోజు కూడా తినలేదు. ఈ రోజు కూడా తినలేదు. ఈ రోజు కూడా తినలేదు. ఇది లంగ్ లకారం ఉపయోగించి రాయాలండి. లంగ్ లకార్. నెక్స్ట్ రేపు మనము జీ బర్కర్ ఖాయింగే అంటే కడుపు నిండా తిందాము. రేపు మనము కడుపు నిండా తిందాము. రేపు మనము మనసు నిండా అంటే మనసుకు పట్టినంత అంటాం కదా. రేపు నేను మనసు నిండా అంటే నాకు ఇష్టం ఏంటండి, తృప్తిగా తింటా అంటే నేను ఇష్టానుసారంగా తింటా. నాకు బాగా మనసు పూర్తిగా నాకు వద్దని చెప్పేంత వరకు అనమాట. అంటే సుష్టుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి అంటాడు నేను జీ బతికే అంటాం. తెలుగులో దాన్ని ఎలా అనువదించాలో అర్థం కాలేదు. మీరు జీ బతికే ఖావంగా తృప్తిగానే మహోదయ అది జీ బతికే అంటే
మనసారా జీ వరకు తింటాను. కాదు. మనసారా తృప్తి. మనసారా తింటాను అలా కడుపు చెప్పుకోవచ్చు. నిండా తిన్నామంటారు మహోదయ. జీ జీ. అదే రకరకాలు చెప్పొచ్చు, అది తాత్పర్యం. మనిషి నిండా తింటాను. నేను రాసుకోండి. రేపు మేము మనిషి నిండా అంటే కడుపు నిండా తింటాము. కడుపు నిండా తింటాము. ఇది రేపు జరిగిపోయే భవిష్యత్ కాలం అంటే లిట్ లకారం, లిట్టు లకారం. దాన్ని ఉపయోగించదాయండి. అందుకే ముందు ఆత్మీయపద యొక్క రూపాలు, పరస్పద యొక్క రూపాలు ముందు పెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఈరోజు జిలేబీలు ఏ జిలేబీలు తిన్నానో అవి రేపు దొరకవు. ఈ రోజు ఏ జిలేబీలు అయితే తిన్నానో అవి రేపు దొరకవు. ఈ రోజు ఏ జిలేబీలు అయితే తిన్నానో అవి రేపు దొరకవు. నెక్స్ట్ వాక్యం, ఇప్పుడు ఈ రోజు ఏ జిలేబీ తిన్నానో అన్నప్పుడు ఈ రోజు అంటున్నా అంటే ఇది ఇల్లుంగు లకాలను ఉపయోగించాలి. రేపు దొరకవు అన్నప్పుడు మళ్ళీ అది లిట్ లకాలను ఉపయోగించాలి. లభ్యం కావు అంటే లభదాతను ఉపయోగించి రాయొచ్చు దొరకవు అనే దానికి. అది మటుకు రేపు అన్నప్పుడు ఖచ్చితంగా దొరకవు అంటే భవిష్యత్ కాలంలో ఉంది కదా, అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఉపయోగించాలి, లిట్ లకాలను ఉపయోగించాలి. నెక్స్ట్ వాక్యం, ఆకుపచ్చని కూరగాయలు అంటే కూరగాయలు అంటే కూరగాయలు ఎందుకంటే ఇవి చాలా ఇదిగా ఉంటాయి కదా, అవి ఆరోగ్యానికి మంచిది. ఆ కూరగాయలు ఖచ్చితంగా తినాలి. ఖచ్చితంగా తిను. కూరగాయలు ఖచ్చితంగా తిను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటావు. అందుకే కూరగాయలు ఏ సీజన్ లో ఏవైతే వస్తా ఆ సీజన్ బట్టి తింటేనే అది నిజంగా ఆరోగ్యానికి మంచిదండి. పండ్లైనా కూరగాయలైనా కొంతమంది ఈ రోజుల్లో అన్ని హైబ్రిడ్ అని చెప్పేసి ఏ సీజన్ కానటువంటివి కూడా, అంటే ఇప్పుడు ఎండలకాలం కావాల్సినవి వానాకాలంలో రావాల్సిన ఎండలకాలంలో అలాగ వస్తూ ఉంటాయంట. దాంట్లో ఇంత సామర్థ్యం ఉండి ఇంత శక్తి ఉండదండి. ఇప్పుడు ఎందుకంటే ఆ ఋతు అనుకూలను బట్టి ఏవైతే పండ్లు, పలహారాలు, కూరగాయలు వస్తాయో అవి సూర్యకిరణాల వల్ల అవి శోషించుకుంటాయి. దానికి తగ్గట్టుగా అది ఒక వ్యవస్థ, ప్రకృతి యొక్క వ్యవస్థ. దాంట్లో ఆ విటమిన్స్ కానీ ఆ ప్రభావం కానీ శరీరం మీద, ఆరోగ్యం మీద పడుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రతిదీ ఇవి వచ్చేసాయి, ఏదో దీన్ని ఏమంటారు కొత్తగా, దాంట్లో పోలియో హౌసెస్ హైబ్రిడ్ పోలియో హౌసెస్ అని దాంట్లో అలాంటి సిస్టమ్ తయారు చేసి ఎలా అంటే దానికి ఇప్పుడు చలి కావాల్సిన చలిని క్రియేట్ చేసి, ఎండ కావాలంటే ఎండని క్రియేట్ చేసి, అంటే అన్ని కృత్రిమంగా బలవంతంగా చేసి దాన్ని ఇలా చేస్తున్నామంట. కానీ అలా ఊరికి తింటాం, కానీ మనం ఆ తినడం ఆ స్వాదు, ఆ కూరగాయలు ఉండే స్వాదు కాదు, అది మనం పైన వేసేటువంటి పదార్థాలతో స్వాదిష్టంగా వస్తుంది తప్పితే నిజంగా వాస్తవంగా దాన్ని కాదు, ఆ కూరగాయలు ఉండే మహత్వం కాదు. ఏ ఋతువులు అయితే కూరగాయలు కానీ పండ్లు, పలహారాలు ఉన్నాయో అవి తింటే అవి నిజంగా ఆరోగ్యానికి మన విటమిన్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా అవి బాగా ఉంటాయి. అందుకే ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటివన్నీ మనం ఋతు అనుకూలంగా ఏవైతే వస్తూ ఉంటాయో అవి మటు ఖచ్చితంగా తింటూ ఉండాలి. పండ్లు, పలహారాలైనా కూడా ఋతు అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అది ఇప్పుడు చలికాలంలో వస్తాయన్నమాట. అవి ఇప్పుడు తినాలి. ఎండాకాలంలో కంటూ నడుస్తూనే ఉన్నాయి. ఎండాకాలంలో
అవి ఎక్కువ బేల్ సంబంధించిన కూరగాయలు తినాలి. అప్పుడు కాకరకాయలు అని చెప్పి, బీరకాయలు అని చెప్పి ఇటువంటివి ఎండల కాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి తీసుకుంటూ ఉండాలి. అంటే ఋతువు అనుకూలం మనకు తెలుస్తూ ఉంటాయి ఇవి. అట్లా కొన్ని ఉంటాయి మనకు 12 మాసాలు వస్తూ ఉంటాయి. అవి తినొచ్చు, ఇబ్బంది లేదు. కొన్ని మటుకు ఋతు అనుకూలంగానే వస్తూ ఉంటాయి. అవి అప్పుడు తింటేనే వాస్తవంగా మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అన్నమాట. చాలా మటుకు మనలో ఉండేటువంటి ధాతువులను సమంగా ఉంచేటివి అవే అండి. విటమిన్స్ సమంగా ఉంచుతాయన్నమాట. కాబట్టి అవి ఋతు అనుకూలంగా ప్రయత్నం చేస్తున్నా. ఆకుకూరలు, కూరగాయలు కూడా తింటూ ఉండాలి. ఆకుకూరలు అంటే మనిషికి కళ్ళకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి కనీసం అంటే వారంలో 2-3 సార్లు ఖచ్చితంగా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. అస్తు. కూరగాయలు, ఆకుపచ్చని కూరగాయలు ఖచ్చితంగా తిను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటావు, ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. నెక్స్ట్ వాక్యం. రక్తాన్ని పెంచాలి అంటే నీవు ప్రతిదినము ద్రాక్ష పండ్లు తినాలి. రక్తాన్ని తినాలి అంటే ఆపిల్ పండ్లు అని అనుకున్నాను. ద్రాక్ష పండ్లు కూడా రక్తాన్ని పెంచుతాయా? దీంట్లో మీద చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చెప్పాలి మీరే. రక్తం పెంచడం కోసం నీవు ప్రతిదినము రక్తాన్ని పెంచడం కోసము నీవు ప్రతిదినము కూరగాయలు తినాలి. సారీ, ద్రాక్ష పండ్లు తినాలి. నిజమేనా ఇది? యాపిల్ బెటర్ అండి, ఎందుకంటే అందులో ఎర్రని పదార్థం ఐరన్ ఉంటుంది. అదే నేను ఆపిల్ పళ్ళు అయితే విన్నాను, కానీ ఇంకా ఆపిల్ పండు కానీ ఇనుము ధాతు అంటే ప్రధానంగా యాపిల్ కానీ, ఎర్రని పండ్లు కానీ, ఏమైనా టమాటోలు కానీ, లేకపోతే బెల్లంలో ఇనుము పదార్థం ఉంటుంది. ఎండు ద్రాక్ష అండి, ఎండు ద్రాక్ష తినచ్చు. తినచ్చు. కొన్ని ద్రాక్ష పండు మీద ఎర్రటి పదార్థం అంటున్నారు. ఆ రకంగా అయితే కొన్ని పండ్లు బాగా పక్వమైనటువంటి నల్ల ద్రాక్షలు లోపల ఎరుపుగా ఉంటుంది. రంగు దాదాపు కొంచెం అదే కలర్ లో వస్తుంది అన్నమాట. ద్రాక్ష పండ్లు కూడా కొన్ని ఇవి కాకుండా పులుపు ద్రాక్ష కాకుండా అవి వైట్ రంగులో ఉంటాయి. కొన్ని నల్ల ద్రాక్షలో కొంచెం ఎరుపు ఉంటుంది లోపల, తింటే చూసే ఉంటారు. నలుపులో పాటు కొంచెం అలా రంగు వచ్చి ఉంటుంది. అంటే దాన్ని కూడా కొంచెం రక్తం పెంచడం కోసం ఉపయోగిస్తారు అనిపిస్తుంది. అయితే అస్తు. రక్తం పెంచడం కోసం నీవు ప్రతిదినము ద్రాక్ష పండ్లు తినాలి. ద్రాక్ష పండ్లు తినాలి. నెక్స్ట్ అండి. ఆ పాపాత్మ యొక్క ఇంట్లో ఏమి తినవద్దు. ఆ పాపాత్మని యొక్క ఇంట్లో ఏమి తినద్దు. నిజంగా ఏదైనా పాపాత్మ తెలిసి ఉందనుకో మరి తినకూడదండి. నిజంగా ఒక యోగి సాధకుడు అయితేనా ఖచ్చితంగా ఇక పాపి ఆత్మ అంటే అధర్మం చేసి, అన్యాయం చేసి చేసి సంపాదిస్తున్నాడు, అతను మనకు వచ్చి పెడుతున్నాడు. అటువంటి తెలిస్తే తినకూడదు. ఎందుకంటే దేశే కాయ అన్నం వైసే హోయమన్ అంటే మనం తిన్న ఆహారాన్ని బట్టే మన మనసు తయారవుతుందండి. మన మనసు తయారవుతుంది. కాబట్టి దీనికి శ్లోకం కూడా ఉంది, గుర్తులేదు నాకు. యథా అన్నం తథా మనః, అదిగా పూర్తిగా శ్లోకం ఉంది. అస్తు. మొత్తానికి ఏదైతే మనం తిన్న ఆహారం బట్టి మన మనసు తయారవుతుంది. కాబట్టి మనము అలాంటి పాపాత్మ అని తెలిసినప్పుడు, అధర్మాత్మ అని తెలిసినప్పుడు అక్కడ సాధ్యమైతే తినకూడదు. అంటే అది ఎందుకంటే ఇతరులను బాధ పెట్టి తీసుకొచ్చినటువంటి సొమ్ము కాబట్టి అది మనకు అంత ఇదిగా సాత్విక మనసుని ఇవ్వదు అనమాట. తెలిసితే తెలియకుండా తింటే అది వేరే విషయం. ఇప్పుడు ఆకలితో ఉన్నాం, అతను ఏదో మనం యాచిస్తున్నాం. ఒక ఎందుకంటే సన్యాసికి, ఒక వానప్రస్థికి, ఒక బ్రహ్మచారికి అధికారం భిక్షాటన చేసి తీసుకోవడం, అడిగి తినొచ్చు. అప్పుడు అది తిన్నప్పుడు అది సహజంగా వస్తూ ఉంటే ఇంటికి వెళ్తే తెచ్చుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు కదా ఇది ఏ రకంగా వచ్చిందని. అది వేరే విషయం అనమాట. కానీ తెలిసి మనం ఆ పని చేసామనుకోండి అది దోషయుక్తాన్ని ఇస్తుంది. సాధ్యమే, అందుకే తెలుసుకొని వెళ్తూ ఉండాలన్నమాట మనం కూడా. అంటే ఒక నిజమైన సాధకుడు మనం తపస్సు చేస్తున్నామంటే అటువంటి వ్యక్తి చిన్న చిన్న ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట మనిషి మీద. ఎందుకంటే తిన్న ఆహారం బట్టి మన మనసు తయారవుతుంది కాబట్టి. అస్తు. ఆ పాపాత్ముని యొక్క ఇంట్లో ఏమి తినవద్దు, ఏమి తినవద్దు. నెక్స్ట్ పదవాక్యం రాసుకోండి. ఇక్కడ ఏది ఉపయోగిస్తుంది? ఏమి తినవద్దు. ఈ లంగు లకారాన్ని ఉపయోగించవచ్చు, లుంగు లకారాన్ని ఉపయోగించవచ్చు. లుంగు ఏమి తినవద్దు. ఇక్కడ మాస్మా భుక్తాహ
ఇది మాస్మా గుప్తా. ఇక మాస్మా ఎందుకు వస్తుందంటే అకార స్థానంలో కొన్ని చోట్ల మాస్మా అలా పెట్టుకోవచ్చు, మాస్మా అని కూడా పెట్టుకోవచ్చు. అవి రేపు ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్తాను. విధిలింగం కాదండి. మాస్మా అనేది కేవలం లంగు లకారంలో వస్తుంది, లుంగు లకారం వస్తుంది. మా అనేది అకార స్థానంలో మా ఉపసర్గం, అది మా అనే పదాన్ని తీసుకుంటాం. నా నిషేధార్థంలో మా వస్తుందన్నమాట. అస్తు. ఏంటి మాస్టర్ అండి? తీసుకుని మాస్టర్ అక్కడ అడిగండి మాస్టర్. ఎవరిని అడిగాలి? హరి ఓం. క్షమితామండి. రాసుకోండి. 10వ వాక్యం. ఈరోజు నీవు పెరుగు లేకుండా ఏమీ తినలేదు. అలాగే రేపు కూడా తినవద్దు. దీన్ని ఈ రకంగా రాసుకోండి. మళ్ళీ ఒకసారి కొంచెం మార్పు వస్తున్నాయి. ఏ విధంగా అయితే ఈరోజు నీవు దహి తినలేదో, దహి కాకుండా ఏమి తినలేదో, దహి అంటే పెరుగు కాకుండా ఏమి తినలేదో, ఏ విధంగా అయితే ఈరోజు నీవు పెరుగు లేకుండా ఏమి తినలేదో, అదే విధంగానే రేపు కూడా తినకుంటే నీకు పేచిస్ అంటే పేచిస్ తగ్గుతాయి. ఇది అతిసార రోగం అంటే ఒకటి ఉందంటే ఉదర సంబంధించిన రోగం అండి. పేచిస్ అనేది పెరుగు లేకుండా ఏమీ తినలేదు. ఏ విధంగా అయితే నీవు పెరుగు లేకుండా ఏమి తినలేదో, అలాగే రేపు కూడా తినకుండా ఉంటే నీకు పేచిస్ తగ్గుతాయి. అంటే అతిసార రోగం తగ్గుతుంది. పేచి అది కాదు, ఇక్కడ ఆమాతిసార ఉండొచ్చు, విరేచనాలు కూడా ఉండొచ్చు. అది తీసుకోవచ్చు. అంటే ఆమాతిసార రోగం అంట. అతిసార రోగం అంటే అంటే మన లోపల ఉన్నటువంటి ఉదరంలో ఉంటే అంటే అంతరాశయం ఉంటుంది కదా, అంటే ప్రేగులు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు ఉంటాయి కదా, అవి ఆమాతిసార రోగం అని చెప్పి ఉందన్నమాట. అతిసార రోగము తగ్గుతుందని, అతిసార రోగం తగ్గుతుంది. మళ్ళీ ఏ విధంగా అయితే ఈరోజు నీవు పెరుగు లేకుండా ఏమి తినలేదో, అలాగే రేపు కూడా ఏమి తినకుండా ఉంటే నీకు అతిసార రోగం తగ్గుతుంది. ఓకే అండి. ఇప్పుడు పరస్మై ధాతుని ఉపయోగించాలి. ఇంతవరకు మనం 10 వాక్యాలు చెప్పుకున్నాము. ఇది మనకి ఏ లకాలను ఉపయోగించాలంటే లింగు లకాలను ఉపయోగించాలి. అంతిమ లకాలను 10వ వాక్యంలో అంతిమ లకాలను ఉపయోగించాలి. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. కొన్ని పరస్మై ధాతుని ఉపయోగించి రాయండి.
ఇదే ధాతు పరస్మ బదులు రాయాలి. తల్లిదండ్రులు మొట్టమొదటి వాక్యం ఇక్కడ. తల్లిదండ్రులు పుత్రులను వృద్ధావస్థలో సుఖం కోసం పోషిస్తారు. నిజమే కదా ఇది? తల్లిదండ్రులు పుత్రులను వృద్ధావస్థ సుఖం కోసం పోషిస్తారండి. వృద్ధావస్థ సుఖం యోగం. తల్లిదండ్రులు పుత్రులను వృద్ధావస్థ యొక్క సుఖం కోసం పోషిస్తారు అంటే అది సామాన్య అపేక్ష సహజంగా ఉంటుంది. తోడు నీడగా ఉంటారు నా కొడుకులు అయితే అని చెప్పి ఆ భావన లేకపోయింది కూడా అది సహజంగా మూలతత్వంలో ఉంటుంది. మనకు అదే పూర్తిగా లక్ష్యంగా ధ్యేయం పెట్టుకో వాళ్ళు ఎక్కడున్న పుత్రులు ఎక్కడున్న సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. దాంతో పాటు ఒక మూల భావన మనలో కూడా ఉంటుంది ఖచ్చితంగా. నాకు నేను వృద్ధావస్థ రేపొద్దున మెత్తబడినా కూడా నాకు తోడు నీడగా అండగా ఉంటాడనే భావన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుందన్నమాట. అస్తు. రెండో వాక్యం రాసుకోండి. రాజా ప్రజలను పుత్రవత్ పోషించాడు. ప్రజలను పుత్రుల వలె పాలించాడు. రాజు ప్రజలను పుత్రవత్ అంటే పుత్రులకు సమానంగా పోషించాడు. రాజు ప్రజలను పుత్రవత్ అంటే పుత్రులకు సమానంగా. అందుకే ఒక రాజా అందరినీ కూడా పుత్రుల్లాగా రాజ్యాన్ని పాలించాలంటే పోషించాలి. అందరికి సమానంగా అన్నింటికి సమాన సౌకర్యాలు కల్పిస్తారన్నమాట ఇక్కడ తాత్పర్యం. రాజు ప్రజలను పుత్రులకు సమానంగా పోషించాడు భూతకాలం కదా. పోషించాడు ఇటు లెక్కన రాయండి. పోషించాడు లేదా పాలించాడు. రాజు పుత్రులను ప్రజలను పుత్రులకు సమానంగా పోషించాడు. ఆ భావన కేవలము ఒక రాముడిలో కనిపించింది అప్పట్లో. అంటే చాలా మంది రాజు కూడా అప్పట్లో అయ్యారు. మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. రాముడిని తీసుకోవచ్చు. అస్తు. అందుకే రామరాజ్యం అనేవాళ్ళు చాలా. రామరాజ్యం అంత ప్రసిద్ధంగా ఉండేది. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. మూడో వాక్యం. దుష్టులను పాలించవద్దు. నెక్స్ట్ వాక్యం. ఏమి నేను చనిపోయినప్పుడు నా పుత్రుని పోషిస్తావా? నేను చనిపోయినప్పుడు నా పుత్రుని పోషిస్తావా అని ప్రశ్నవాచకం. మళ్ళీ ఏమి అని చెప్పాల్సిన అర్థం అవుతున్నారు. ఏమి నేను చనిపోయినప్పుడు నా పుత్రులను పోషిస్తావా? నా పుత్రులను పోషిస్తావా? నెక్స్ట్ వాక్యం అండి. గురుకులంలో నెక్స్ట్ వాక్యం. గురుకులంలో గురువులు శిష్యులను పుత్రులకు సమానంగా పాలించాలి లేదా పోషించాలి. నిజంగా గురువు అలాగే పోషిస్తాడండి. అపవాదంగా వదిలిపెట్టండి. గురుకులంలో గురువులు శిష్యులను పుత్రవత్ అంటే పుత్రులకు సమానంగా పాలించాలి. ఇక్కడ మన ఆజ్ఞాతలు చెప్తున్నాడు. పాలించాలి, అందరూ అలా పాలించాలి. పుత్రవత్ పాలించాలి. చూడాలి రాదా?
పుట్టిన తర్వాత చూడాలి. చూడాలి అంటే పాలించాలి, పోషించాలంటే అది తాత్పర్యం. మూల తాత్పర్యం అదే వస్తుంది. చూడాలన్నా పాలించాలని ఆ విధంగా చూడమంటే అది చెప్తున్నాం. చూడాలి, పుత్రుల్లాగా చూడాలి, పాలించాలి, పోషించాలి, తాత్పర్యం అదే. అది శబ్ద భేదం అని చెప్పడానికి శైలి పద్ధతి భిన్న భిన్న ఇవన్నీ పర్యావరణ శబ్దాలే. పాలయేత్. నెక్స్ట్ వాక్యం. ఒకవేళ అధ్యాపకులు శిష్యులను చదివించడంతో పాటు వాళ్ళను మంచిగా పోషిస్తే వాళ్ళని చదివించడంతో పాటు వాళ్ళను మంచిగా పాలిస్తే అంటే పోషిస్తే, మంచిగా పోషిస్తే నేను నా సర్వస్వాన్ని గురుకులకు సమర్పితం చేస్తాను. నేను నా సర్వస్వాన్ని గురుకులకు సమర్పితం చేస్తాను. ధార పోస్తాను, సమర్పిస్తాను. నిజంగా కొన్ని చోట్ల కొంతమంది విద్యార్థులు అక్కడే చదువుకొని అక్కడే జీవితాన్ని సమర్పితం చేస్తారండి. కొంతమందికి ఏముంటుంది, అధ్యాపకులు గురించి కొన్ని చోట్ల వాళ్ళు చదువు చెప్పడం ఒక స్నాతకు రావడానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంతైనా కానీ అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళ కార్యక్షేత్రాలకు వెళ్ళిపోతారు. కానీ కొంతమంది వాటి పాలన పోషణతో పాటు వాళ్ళు విశేషంగా గౌరవించి ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు అక్కడే ధారపోస్తారు. ప్రతి ఒక్క ఆత్మ ప్రేమ కోరుకుంటుంది. అది నాకు అన్ని సమకూరినప్పుడు వాళ్ళ జీవితాన్ని అక్కడ సమర్పణ చేసి అక్కడే సేవ చేసుకుంటూ గురువు దగ్గర ఉండిపోతారు అన్నమాట. మనం సహజంగా చూస్తుంటాం, మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, మన మాట వినే వాళ్ళను వాళ్ళు విశేషంగా మనం తెలియకుండా చూస్తూ ఉంటామంట. కొంతమందికి అధ్యాపకుల కింద గురువుల కింద ఒక విశిష్టమైన శిష్యులు ఉంటారు, అతి దగ్గరగా ఉంటారు. అలాగే లాస్ట్ కు వాళ్ళ శిష్యులకు మొత్తం వాళ్ళు దాదాపోస్తారు. మొత్తం వీళ్ళు కూడా సమర్పితం అవుతుంది, వాళ్ళు కూడా మొత్తం ఈ శిష్యులకు దాదాపోస్తారు అన్నమాట. ఎందుకు పూర్తిగా సమర్పించాడు కాబట్టి. అప్పుడు ఇద్దరిగా సమర్పణ భావన వస్తుంది. శిష్యుడికి గురువు పట్ల సమర్పణ భావన వస్తుంది, గురువుకి శిష్యుని పట్ల సమర్పణ భావన వస్తుంది అన్నమాట. ఆ సమర్పణ భావంతో ఒకరికి సర్వస్వాన్ని అర్పిస్తామంట, అంటే సమాజానికి ఆత్మ కళ్యాణం కోసం. ఏంటండి గురుకులానికి అనాలా? ఏంటి మళ్ళీ చెప్పండి, వినిపించలేదు. మీరు లాస్ట్ లో నేను నా సర్వస్వాన్ని గురుకులానికి సమర్పిస్తానా, గురువుకి సమర్పిస్తాను? గురుకులానికి చెప్పారు. గురుకులం అంటే గురువులో ఉండే గురోహకులం, గురుకులం అంటే గురుకులం అంటే గురువులే అక్కడ. గురుకులం ఎవరుంటారు? గురువులే ఉంటారు. అంటే గురువులకు సంపాదిస్తారు, తాత్పర్యం అది వస్తుంది. గురోహ కులం, గురుకులం. గురువులు ఉండే కులాన్నే కులం అంటే సమూహ క్షేత్రాన్ని గురుకులం అంటాం. తాత్పర్యం అది కూడా వస్తుంది. అంటే గురుకులం అంటే గురుకులం ఉన్నటువంటి గురుకులకు సమర్పిస్తాను అని తాత్పర్యం. గురుకులం ఉన్నటువంటి గురువులకు సమర్పిస్తాను. ఏంటండి? గురువు గారికి ఆ గురుకులంలో ఉన్న గురువు గారికి, గురుపత్నికి, ఆ శిష్యులకు కూడా అందరికి అది చెందేట్టు. గురుకులం అంటే కులంలో ఉన్నటువంటి ఆ కుంటిలో ఉన్నటువంటి అందరికీ అందరికీ అనమాట. అంటే అదే లక్ష్యంగా. ఇప్పుడు ఒక ఇంట్లో కుమారుడు అన్ని బాధ్యతగా ఆ ఇంటిని పోషిస్తాడో అలాగా నాది బాధ్యతగా అనిపించుకొని అందరి కుటుంబ సభ్యులందరికీ అక్కడ మొత్తాన్ని సమర్పితం అవుతాడు. ఒక అంతిమ వాక్యం రాసుకోండి. ఈ రోజుల్లో నాయకులు ప్రజల యొక్క పాలన చేయటం లేదు, కానీ వాటిని వాళ్ళందరినీ వాళ్ళను ఉపభోగిస్తున్నారు. అంటే వాడిని వాడుకుంటున్నారు అన్ని రకాలుగా. ప్రజలను వాడుకుంటారు నాయకులు ఇష్టానుసారంగా. ఇప్పుడు ఏ నష్టం వచ్చినా ఎక్కువ ప్రజలకే హాని కలుగుతుంది అన్నమాట. వాళ్ళకి నాయకులు బాగానే ఉండాలన్నమాట.
వాళ్ళు ప్రజల యొక్క పాలన సరిగా చేయడం లేదు, కానీ వాళ్ళ నుండి ఆశించుకుని వాళ్ళని ఉపభోగిస్తున్నాం అంట. ఇప్పుడు ఏం చేసినా చూడండి, వాళ్ళ నాయకులకి ఏమైనా అవుతుందా? ఏం వచ్చినా కష్టం వచ్చిన నష్టం అంతా ఖర్చు అంతా ప్రజలకే పడుతున్నాం అంట. చూడనీకి మనకి అన్ని ప్రజలకి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, తర్వాత అన్ని రేట్లు పెంచేస్తారు. రేట్లు పెంచినప్పుడు మొత్తం అదంతా ప్రజల నుంచి వసూలు చేస్తారా? పెట్రోల్ ధరలు పెంచేసారనుకోండి, మొత్తం అక్కడ అన్ని తెల్లారిసరికి అన్ని కోట్లలో వచ్చేస్తాయి, మళ్ళీ అది మనకి తిప్పిచ్చేస్తాడు. అంటే అక్కడ నాయకులకి ఏం పోదు. ఒకరు అన్ని ధరలు పెంచామనుకోండి, ఇంట్లో పప్పు ధరలు పెంచాము, కూరగాయల ధరలు పెంచాము, రేట్లు పెంచితే అయిపోయాయి, క్షణాల్లో మారిపోతుంది. ఎందుకు నిత్య దైనికంగా ఉపయోగపడే వస్తువులు పెంచాం అనుకోండి, అంత మనలో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రూపాయి వసూలు చేసినా మన జనాభా ఇంత కోట్లలో ఉంది, అన్ని ఒకే రోజు వసూలు అయిపోతాయి. అంటే నష్టం ప్రజలు కదా, మొత్తం ఎట్టొచ్చి ప్రజలకే పడుతున్నాం అంట. అట్లా వాళ్ళని ఉపభోగిస్తున్నాం అంట, ప్రజలను ఉపభోగం చేస్తున్నారు. ఫస్ట్ ఈ రోజులో ఉండే నాయకులు ప్రజల యొక్క పాలన చేయటం లేదు, కానీ వాళ్ళని ఉపభోగిస్తున్నారు, వాళ్ళను ఉపభోగిస్తున్నారు, వాళ్ళని ఉపభోగిస్తున్నారు. వస్తుంది. ఇవి పరస్పరాన్ని ఉపయోగించి రాయండి. ఇవే బుద్ధిదాత పరస్పరాన్ని రాయండి. ఈ కొన్ని వాక్యాలు చెప్పాను కదా, ఈ రెండు ముందు అంటే కొంచెం ప్రాక్టీస్ కోసం కొన్ని పదాలు ఎక్కువగా ఉంటాయి, మన రేపు చెప్పుకొని తెలుస్తుంది. అలా రాస్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది. కాబట్టి ఆత్మీయపదం ఉపయోగించి పరస్పరం ఉపయోగించి రాయండి. అస్తు. ఇంకొక సందేహం అంటే చెప్పండి, లేదంటే రేపు చూద్దామండి. ఇప్పుడు ఈ రకంగా మనకు ఈ అభ్యాసం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. రేపు కొత్త అభ్యాసం మొదలు పెట్టుకుందామండి. అస్తు. మంత్రపాఠః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.